హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక టెడ్డీ బేర్. దీన్ని కాసేపు మనం బాలనుకోవచ్చు. ఓకేనా? దీంతో కాసేపు ఆడుకోవచ్చు. స్లోగా కొట్టాను, స్లోగానే మన చేతికి వచ్చింది. స్పీడ్గా కొట్టాను, స్పీడ్గా మన చేతికి వస్తుంది. కిందనైనా గోడనైనా ఎక్కడైనా మనం ఎంత వేగంగా కొడితే అంత వేగంగా వస్తుంది, ఎంత స్లోగా కొడితే అంత స్లోగా మన దగ్గరికి వస్తుంది. ఇక్కడ టాపిక్ ఏంటంటే, ఇది టెడ్డీ బేరా, బాలా, మనం స్పీడ్గా కొట్టామా, గట్టిగా కొట్టామా, ఇది కాదు. అసలు టాపిక్ ఏంటి అంటే కర్మ. నేను నమ్మే జీవిత సత్యం, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను నమ్మే సత్యం అది. కర్మ అనేది ఉంటుందండి, నేను బాగా నమ్ముతాను. ఆ కర్మకి చుట్టాల, బంధువుల, అన్నతమ్ముల, అక్క చెల్లుళ్ళ, తల్లి పిల్లల, ఇలా ఏం తెలియదండి. కర్మకి దానికి ఏ విధంగా ఏదిస్తే దానికి తిరిగి ఇవ్వడం మాత్రమే తెలుసు. బంధాలు బంధుత్వాల గురించి దానికి ఏమీ తెలియదు, దానికి ఏం సంబంధం లేదు. ఏంటంటే, ఒకరికి మంచి చేయి, గాడికి కట్టిన బంతిలా ఎంత వేగంతో కొడతావో అంతకు మించిన వేగంతో నీ దగ్గరికి చేరుస్తుంది. నువ్వు చేసిన మంచి నీ పిల్లలకు కాపాడుతుంది. నువ్వు స్లోగా కొట్టు, స్లోగా నీ దగ్గరికి వస్తుంది. ఒకరికి మంచి చేస్తే ఎంత వేగంగా నీ దగ్గరికి మంచి అనేది వస్తుందో, నువ్వు ఒకరికి చెడు చేసినప్పుడు కూడా అంతే వేగంగా నీ దగ్గరికి వస్తుంది. దీన్నే కర్మ అంటారు. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అనిపించింది. ఎలా అంటే, ఎవరికి నేను చెడు చేయలేదు, ఎవరికి నేను హాని చేయలేదు, మంచి చేయకపోయినప్పటికీ నా దగ్గర చేసి అంత స్తోమత లేనప్పటికీ కూడా నేను ఎవరిని బాధ పెట్టలేదు. కానీ ఏం బాధ పెట్టకపోయినా నాకేంత కష్టాలు వస్తున్నాయి. అందరిని బాధ పెడుతున్నారు, అందరు ఉసురు పోసుకుంటున్నారు, అందరిని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు రాజుల్లా బతుకుతున్నారే, ఎందుకు ఇలాగా అని నాకు ఎన్నో నెంబర్ ఆఫ్ టైమ్స్ డౌట్ వచ్చింది. కానీ అండి, కర్మకి ఎప్పుడు ఏది ఇవ్వాలన్నది తెలుసండి. మనం ఏదో రోజు తప్పు చేసాం, తెలియని వయసా తెలిసిన వయసా తెలియదు, తప్పు చేసాం కాబట్టి దాని ఇలా ఉన్నాం. కానీ బాగానే ఉన్నాం అని చెప్పుకోవచ్చు. ఈ రోజుకి మంచిగానే ఉన్నాం. మనం సంపాదించింది ఏమీ లేకపోయినప్పటికీ కూడా ప్రజెంట్ బాగానే ఉన్నాం. కానీ నీకు చెప్తున్నాను, ఈరోజు నువ్వు మంచిగానే ఉన్నావు, బాగానే ఉన్నావు. కానీ బాధపడే కుమ్ములిపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎవ్వరికి హాని చేయొద్దు, ఎవరు ఉసురు పోసుకోవద్దు. ఇది కర్మ.